ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఆదమరిచి గుట్టు చెప్పుడు కాకుండా వీళ్ళు వాళ్ళని కలవడం కానీ వాళ్ళు వీళ్ళని కలవడం కానీ ఏదో రకంగా కలుసుకోవడానికి ఉంటుంది కళ్ళు కప్పి. ఏమంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటా, ఒకటేమో అఫీషియల్గా విజిట్ పరామర్శకు వెళ్తున్నారు కేసీఆర్ గారు అని బయలుదేరుతాడు, అక్కడ మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏదో వంకెట్టుకుని అలాగే కలుసుకుని ఆయన సూచనలు సలహాలు తీసుకుంటా. అతనికి ఇప్పుడు కావాలి ఎవరో ఒకరు మెంటారు, ఎందుకంటే అతను మెంటలకేసి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. కేసీఆర్ గారు ఆయన పార్టీని చక్కదిద్దుకుంటాక ఎవరైనా సరే తాను కడుక్కుని కంటే అదటోటి కడగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, తేలికంటారా? తేలిగ్గా ఉంటుంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఆ పని మీద కేసీఆర్ గారు నా ఉద్దేశ ప్రకారం జగన్ దరిద్రాన్ని పెట్టుకోవడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం తప్పు చేయకుండా, తప్పు అంటే పరిపాలనలో తప్పు లేకుండా, సామాన్య ప్రజలను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. అయినా సరే ఆయన ఓడిచ్చారు జనం. అంటే కేవలం దాని అర్థం ఏంటి, ఏదో దరిద్రం అంటుకోబట్టే. ఇతనితో సాంగత్యం వల్ల ఇతని దరిద్రం అతను అంటుకుంది. కేసీఆర్ గారు నిజంగా తప్పు చేయలేదండి, రాష్ట్రాన్ని తప్పు చేయలే. ఇప్పుడు టీడీపీ వాళ్ళని తిట్టాడు, లేదా చంద్రబాబు గారిని తిట్టాడు, అలాంటి తప్పులు చేశాడు అనుకో. చంద్రబాబు గారు క్షమించాడు కదా, ఆయనే పరామర్శకి వెళ్ళాడు కదా, మిగతా వాళ్ళు కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితో సాంగత్యం చేసి రాష్ట్ర రాజధానికి కారకుడైన వాడితో స్నేహం చేశాడు. అది అతని పాపం, అది కరస్, అది శాపం. ఆ పాపం శాపం అయిపోయి వెంటాడేసి అతని పతనానికి దారితీసింది. ఆ ఒక్క తప్పే శాపం అయిపోయింది అంతే. మీకు అందుకనే మీరు ఎప్పుడు కూడా చిన్న పొరపాటు కూడా ఇటువంటి దుష్టులతో సాంగత్యం చేయకూడదండి.